తప్పకుండా తప్పండి. ఎందుకో మాంగళ్యం తంతునా నేనా అందుకోమన్నది మంత్రం కాదురా, ఐరన్ బాక్స్. ఇక్కడ జరుగుతుంది శోభనం కాదురా దరిద్రుడా, పెళ్లి. పెళ్లి బాక్స్ అందుకో. సారీ బ్రదరు. అక్క, ఈ నెక్లెస్ నువ్వు పెట్టుకో, నీకు చాలా బాగుంటుంది. నాకెందుకు, ఝాన్సీకి పెట్టక్క. దానికి వేరే ఉందిలే, నువ్వు పెట్టుకో. ఈరోజు సుందరం ఎప్పుడు ఒంటరిగా వచ్చాడు, ఇలా సతీ సమేతంగా వచ్చావే. నేను సతీ సమేతంగా రావటం ఏంటన్నా మాటలు, దాని ఇంట్లో పెట్టి తాళం పెట్టొచ్చాను. పెద్ద మేడం గారు కాదు, చిన్న మేడం గారు వచ్చారు. అల్లుడు గారు, ఇన్నాళ్ళు మీరు మనిషి అనుకున్నారు, కానీ మీరు మనుషుల్లో దేవుడని నాకు ఇప్పుడే అర్థమైంది. మీరు నా బేబీని తెల్ల చూపు చూస్తున్నారని, మీ పెద్ద భార్యని పెద్ద చూపు చూస్తున్నారని నేను చాలా అపార్థం చేసుకున్నాను. కానీ మా బేబీ వెంట లేకుండా మీరు ఒక గంట కూడా ఉండలేరని నాకు ఇప్పుడే జస్ట్ నౌ తెలిసింది. ఐ ఆమ్ వెరీ 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 సారీ. సైలెన్స్ ప్లీజ్. ఈ పరిస్థితుల్లో మీరు అరిస్తే బేబమ్మ గారి గురించి తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. అంచేత కామ్గా వెళ్ళి మూల కూర్చోండి. పెళ్లికి వచ్చావా? కాదు, పెళ్లి పందిలో ఇస్తున్నా బాకీ వసూలు చేసుకోవడం వచ్చాను. ఇస్తానా బాయ్, ఏదో బాకీ. ఏంటి చేదినా మాటను, అవతల పెళ్లి అయిపోతుంటాను. అయిపోవటం లేదు, ఆగిపోతుంది. ఏంటి నిజమే? నిజమేరన్నా అబ్బా. ఓర్ని అబ్బా, అవతల నిక్షేపంగా పెళ్లి అయిపోతుంటే ఆగిపోతుందంటావేంట్రా? అన్ఫినిష్డ్ ఫేసు అసలైంది కొట్టుకొచ్చేస్తే పెళ్లి ఎలా జరుగుతుందిరా? అసలు ఇది కొడుకొచ్చేసావా? మంగళసూత్రం కొట్టుకొచ్చేసావా? మంగళసూత్రం కొట్టుకొచ్చేస్తే పసుపు కొమ్ము కట్టేస్తాడు. ఏది లేకపోతే పెళ్లి జరగదో అది కొట్టుకొచ్చేసా. ఏంటది? బెల్లం, జీలకర్ర. ఇక్కడ జీలకర్ర బెల్లం కనిపించవే? ఓరిని కడుపులో కడపాంపులు పెట్టో, అవి కూడా తినేసావా? లాభం లేదు, నువ్వు తక్షణమే గాడిపోయి దగ్గరికి వెళ్ళిపో. అక్కడున్న పుల్లలు పిడకలు డేగిసాలు మింగాయి, ఒక గారెడు కిరసనాలు తాగి అగ్గిపుల్ల పుట్టించుకున్న దరిద్రం వదులుతుంది. ఓకే బ్రదర్. జాగ్రత్త, లేస్తున్నాడు వాడు, లేస్తున్నాడు జాగ్రత్త. అమ్మా, జీలకర్ర బెల్లం వరుస పోరు తెచ్చిపెట్టండి. ఇంకా వీళ్ళింట్లో జీలకర్ర బెల్లం మిగిలినాయా? తెలుసుంటే అవి కూడా కొట్టేసేవాడిని. ఓసారి ఫేసి స్మైలీ. మీ నోటన మాటనెట్ట ఆవేశపడిపోయి తిట్టమాక, కొబ్బరి తోట మిస్ అవుద్ది. ఇంకా తోట కోట అంటావేంటి? అవతల బెల్లం పెడుతుంటే బెల్లం పెట్టగానే బెల్లం అవదు, కాపురం చెయ్యాలి కదా. అంటే నీకు పర్సనల్ గా చెప్తాను, పద. అదా ఇప్పుడు వీటిని ఏం చెయ్యాలి? జీలకర్ర నోట్లో వేసుకో, బెల్లం నెత్తి మీద పెట్టుకో. థ్యాంక్స్. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. కాలుగాలి పిల్లగా తిరుగుడేంట్రా నీ కాళ్ళన్నా ఆనే కూర్చుని చావు. అందులో అలా కింద కూర్చుంటాడంట, సోపన్ నాయలా మంచం మీద కూర్చుంటాడు. హలో మాస్టరు, పిల్లొచ్చి గుమ్మలో నుంచుంటే గుడ్ల పొగిని చూస్తావేంటి? మరి ఏం చేయాలి? లేచి వెళ్ళి డోర్ గడేసి అమ్మాయి భుజం మీద చెయ్యేసి నడిపించుకురావాలి. ఎలా ఇంకా చూస్తారే, మా గొడవ మేము పడతాం, మీరు వెళ్ళండి. ఇదేంటి, నేను వేయాల్సిన కడి తీసేసింది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. అయితే పద. ఇప్పుడు ఏం చేయాలి? ఆనందిస్తుంది, తీసుకో. ఇదిగో ఇచ్చింది కదని లేకదోళ్ళగా మొత్తం నువ్వే తాగేకు. సగం నువ్వు తాగి సగం అమ్మాయికి. ఏంటి నీకొద్దా? సరే ఇటీ. ఇప్పుడు వదినా నీ కాళ్ళకి దండం పెడుతుంది, మంచిది పట్టుకో. కాలంలో దిగే వాళ్ళ ఎత్తి పట్టుకోవడం ఏంటి? దండం పెడతామని. దండం పిండం ఏం పెట్టద్దు, రా వచ్చి కూర్చో. పిర్ర మీ సగడ్లు ఏమైనా ఉన్నాయా? అబ్బాయి లేవే. మరి కూర్చోవడం ఏంటి?
అది అది లైట్ తీసేయాలి కదా. నాకు సిగ్గేస్తుందా లేదు కదా. అనకపోయినా సరే తీసేయాల్సిందే. తీసేసి తీసేసి తర్వాత ఆ తర్వాత ఐఎమ్ సారీ శిష్య, లైట్ తీసాక ఏం జరుగుతుందో ఏంటో ఒక్క సినిమాలో కూడా చూపించాలి. చూపించకపోవడం అంటారా పెద్దోడా? 2 పెట్టెలు ఇలా పడుకుంటాయి, ఓ పువ్వు మీద ఓ తుమ్మిద రాలుతుంది, ఆలచిప్పలో ఇడిపట్లు ఇలా రాలుతాయి. కట్ చేస్తే సన్ రైజ్ షాట్ అదనమాట. సినిమాలు బాగా చూస్తావా? మా గురువులు చూస్తారు. లైట్ తీసేయడానికి పిట్టలు పొడుచుకోవడానికి మధ్యలో నీ గురువులకి నీకు తెలియని కదా చాలా ఉంది. ఏమిటది? అది చెప్పకూడదు. ఏంటి? ఏమైంది? ఎందుకలా అరిచావ్? బండి షెడ్ లో పెట్టరా. ఓకే సార్. ఇంటికి రాగానే నీ దర్శనం నాయన ఓరు దేవుడు, నా తలుపులు తెరుచున్నాయండి. ఏం జరిగిందిరా? ఏంటి సార్, ఏమైంది? తలుపులు తెరుచున్నాయి, కప్ప కనిపించలేదురా. కప్పేంటి సార్? అబ్బా తాళం కప్పరా. మేడం గారు తీసారేమో. చెవి నా దగ్గర ఉంటే అదేలో తెస్తుందిరా. ఎవరి చేతనో తీయించారేమో. ఓకే పద్మ, పద్మ, ఒరే పద్మ, ఎక్కడ తెచ్చావే? ఇంత ఉండవలే. అమ్మో లేదు. ఇక్కడికి రండి. ఏంట్రా? మీ కప్ప బడి పూలు అటు చూడండి. చాలా అనుభవం చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతాం. ఊళ్ళో ఇన్ని తాళం కప్పలు ఉండగా నీకు నా కప్పే కావాల్సి వచ్చిందనా? మటనా నేను తాళం వేసినప్పుడల్లా తాళాలు బాగు చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతామని నా కొంప ముందు ఎందుకు కరిచావో నాకు ఇప్పుడు అర్థమైందిరా. నా మటనా మటనా. ఎంతో? 5 రూపాయలంటే. అయ్య బాబు ఇదేంటి? ఎవడే? ఏమిటి పర్స్ అంటే? అవును పర్సే. కాదులు ఎవడన్నాడు? అది కాదండి, ఇది మీ పర్సే. అవును నా పర్సే. ఎప్పుడు కొట్టేశావు? అయిపోయి నేను కొట్టాడు పెట్టాడు బాబు, మీరే నా చేతిలో పెట్టారు. పెట్టానా? ఐసి. ఎవడే? మరి నా ఇదేదండి. ఇదిగో ఇదంటే అదో పర్సెంట్. ఏమిటా నీ కన్ఫ్యూషన్? నేనే మీకు 5 రూపాయలు ఇవ్వాలి. అలాగా మరి చెప్పవే. మతి మరి పెదవా ఎలా బతుకుతాడో ఏమిటో. డాక్టర్ గారా? ఆ. రండి రండి. ఏం జానకమ్మా, ఆ, బాగున్నావా? నేను సత్యవతనండి. అవును జానకని ఎవరన్నారు? నేనే అన్నానండి, కూర్చోండి. హడావిడి ఏం కనిపించడం లేదు. పెళ్లికి బంధువులు ఎవరిని పిలవలేదా ఏంటి? ఇంకా పెళ్లి ఏమిటండి? పెళ్ళై వారం రోజులైంది. ఇవాళ అప్పగింతలు. ఏంటి అప్పుడే పెళ్లి చేసి నీ కూతురు అత్తారింటి పంపించేస్తున్నావా? డాక్టర్ గారు, ఝాన్సీ నా కూతురు కాదండి, జానక్ కూతురు. అమ్మాయి వచ్చేది మా ఇంటికి. కాఫీ తెస్తాను ఉండండి. ఎవరికి ఏమైనా మర్చిపోయిందా ఏంటి? ఝాన్సీ జానకమ్మ కూతురు అంటుందేంటి? అవును, ఝాన్సీ నా కూతురే. ఝాన్సీ నీ కూతురా? ఆ, అసలు నీకు పిల్లలు? ఒరే డాక్టరు, ఆ. ఇదేనా రావటం? రారా. అవును ఇదే అసలు ఇప్పుడు రారా. అరే, రా. మాట- సరే గానీ, ఉండు. ఇంట్లో అంతా బాగున్నారా? బానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే అది కాదురా. ఆ. ఇదిగో, చూడు, అసలు విషయం ఏయ్, ఏంటంటే- కొంచెం ఆగరా. నీ పేరు రామకృష్ణనా? అవును. నీకిద్దరు పిల్లలు ఉన్నారా? ఉన్నారులే. వాళ్ళిద్దరిని ఒకే రోజు పురిటి కోసం మా హాస్పిటల్ తీసుకొచ్చావా? అబ్బా, ఇప్పుడు ఎందుకురా వివరాలన్నీ? ముందు చెప్పు, తీసుకొచ్చావా లేదా? తీసుకొచ్చాను. జానకమ్మకు గర్భంలోనే బిడ్డ తెచ్చిపోతే ఆపరేషన్ చేసి గర్భసంచి కూడా తీసారా? తీసేసి సత్యవతికి ఆడపిల్ల పుట్టిందా? పుట్టింది. మరి సత్యవతి కూతురు ఏమైంది? జానకమ్మకు కూతురు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సత్యవతి కూతురి జానకి కూతురు. సత్యవతి కూతురు జానకి కూతురు అంటే ఇది ఎవరికీ తెలియని నిజం. ఏమిట్టాను అనేది? అవును. ఆ రోజు జానక్ ఆపరేషన్ చేసి క్యాంప్కి వెళ్తూ నువ్వేం చెప్పావు? బిడ్డ కడుపులోనే చనిపోయింది, గర్భసంచి కూడా తీసేశాను. ఈ విషయం తెలిస్తే జానకి తట్టుకోలేదు,
అసలే ఆమె గుండె బలహీనంగా ఉందని చెప్పావలేదు. అవును, అయితే జానకని కడుపు కొత్త చంపే కన్నా సత్యవతి కడుపు తీసిన చంపే మంచిదనుకున్నాను. సత్యవతి తెలియకుండా బిడ్డను జానకి దగ్గరికి చేర్చాను. మరి సత్యవతికి పిల్లలు పుడతారనుకున్నాను, మళ్ళీ తల్లి అవుతుందనుకున్నాను, కానీ పుట్టలేదు. అంటే సత్యవతి కన్న బిడ్డను తన కళ్ళకి పెట్టుకుని గొడ్రాలిగా బతుకుతుందన్నమాట. అవును, ఇది చాలా అన్యాయం రా. ఓ తల్లిని గొడ్రాలని చేయటం క్షమించడం నేరం. ఈ నిజాన్ని వెంటనే సత్యవతి చెప్పేస్తాను. అభిరాజు, అక్క, ఝాన్సీ నా కూతురు కాదు. నాకు తెలుసక్క, ఝాన్సీ నా కూతురు. పిచ్చి తల్లి, నేనే తల్లిని అనుకుంటుంది. ఆడపిల్లకి అసలు తల్లి అత్తగారేనమ్మా. కనుపాపలా చూసుకున్న నా కూతుర్ని నీ చేతిలో పెడుతున్నా, ఎలా చూసుకుంటావు? కన్న పాపలా? అవునక్క, నాకు ఒక కూతురుంటే దాని ముందు ముచ్చట చూడాలని ఎన్నో కలలు కన్నాను. కానీ ఆ ముచ్చట్లన్నీ తీర్చడానికి వచ్చిన బంగారు తల్లి ఇది కోడలు కాదక్క, నా కూతురు. కలిసొచ్చే కాలం వచ్చే నడిచొచ్చిన కూతురు. ఒరే రామకృష్ణ, పుట్టగానే తల్లిని పిల్లని వేరు చేసేవని బాధపడ్డాను. కానీ ఆ కూతురికే పెళ్లి చేసి కన్న తల్లి దగ్గర చేర్చి ఎంత మంచి పని చేసేవరా. బిడ్డలేని జాకమ్మకు 18 సంవత్సరాల కన్న ప్రేమను అందించావు. కూతుర్ని కోడలు చేసి శాశ్వతంగా కన్న తల్లి దగ్గరికి చేర్చావు. రియల్లీ యు ఆర్ గ్రేట్ రా, గ్రేట్.